హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన స్వీట్ వచ్చేసి సేమియా కేసరి. అలాగే కేసరి ఎందుకు చేశానో తెలుసా ఫ్రెండ్స్? 150 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నన్ను ఇంతగా మీరు ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఎంతో టేస్టీగా, ఎంతో ఎమ్మీగా ఉండి సేమియా కేసరి బయట ఫంక్షన్లో పెట్టే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరిని ఎలా ఇంట్లో చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం జీడిపప్పు, బాదం పప్పు ఈ నేతిలో ఫ్రై చేసుకుందామండి. అవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. మీ దగ్గర జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏవేవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. కేసరిలోకి చాలా బాగుంటుంది. నాకు మాత్రం జీడిపప్పు, బాదం పప్పే ఉన్నాయి, అవి మాత్రమే నేను వేసుకున్నాను. అలాగే ఈ లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి, ఇవి తీసుకుందామండి. ఇంకా ఈ మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు. అలాగే మొత్తం అన్నీ తీసుకోవాలి. అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ నేతిలోనే మనం సేమియాలు కూడా ఫ్రై చేసుకుందాం. నేను ఒక చిన్న గిన్నెకి తీసుకున్నాను. ఒక 1/2 కేజీ మోయినంగా ఉంటాయి ఇవి. ఈ నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ నేతిలోని మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా నేతిలో సేమియాలు బాగా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా బయట ఫంక్షన్లో పెట్టే సేమియా కేసరి ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకుంటాం. అలాగే ఈ కొంచెం ఫ్రై అయిపోయినాయి, ఇలా వస్తే చాలు ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయిపోయినాయి, ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది మొత్తం ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. అన్ని ప్లేట్లో తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇదే బాండీలో ఏ గిన్నెతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. మీరు చూసుకొని తీసుకోండి. సేమియాలు దేంతో అయితే తీసుకుంటారో వాటర్ కూడా దాంతోనే కొలుసుకోవాలి. నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను, దీంతోనే 2 గిన్నెలు వాటర్ పోసుకున్నాను. ఇవి కొంచెం బాగా మరిగించుకోవాలి. ఇవి కొంచెం తెరులుతున్నప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు వేసుకోవాలి. ఈ వాటర్లోనే ఈ సేమియా అంతా బాగా ఉడకాలి. సేమియా మొత్తం ఈ వాటర్లో బాగా ఉడికించుకోవాలి. సేమియాలు ఇలా ఫ్రై చేసుకొని సేమియా కేసరి పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ ఉడికిపోయినాయి, దీంట్లోనే మనం ఇందాక ఏ గిన్నె అయితే సేమియాలు తీసుకున్నామో అదే గిన్నెతో ఒక 1/2 కప్ పంచదార తీసుకోవాలి. దీంట్లోనే ఇలా ఉన్నప్పుడే ఈ పంచదార అంతా వేసి బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగిపోయేలా బాగా ఉడికించుకోవాలి. ఇది మొత్తం ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసి ఇలా తీసుకున్నాను. ఆప్షనల్, మీ ఇష్టం. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో నా దగ్గర లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ఫుల్ కోసం తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, వేయకపోయినా పర్లేదు, బాగానే వస్తుంది. కొంచెం కలర్ఫుల్ కోసం మనం వేస్తున్నాం కదా. అలాగే ఈ సేమియా కేసరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మనం వేసిన పంచదార అంతా దీంట్లో కరిగిపోయింది. ఇది ఇలా ఉన్నప్పుడే మనం దీంట్లో ఇలాచీ పొడి వేసుకుందామండి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తుంటే నేను నోరూరుతుంది కదా, ఎమ్మి సేమియా కేసరు. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు పలుకులు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ఇలా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇది మొత్తం అయిపోవచ్చింది. ఇలా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు అయిపోయినట్టే. అలాగే ఇది ఇలా దగ్గరికి అయినప్పుడు ఇది చూసుకొని గ్యాస్ కట్టేసుకోవాలి. ఎందుకంటే మరీ థిక్గా అయినా కానీ కేసరి కాస్త హల్వా అయింది. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో చిటికెడ ఉప్పు వేసాను. ఇందాక వేయటం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను. చివరిగా ఉప్పు వేసుకొని కొంచెం అంతా కలుపుకుందామండి. ఇది మొత్తం అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి. దీని టేస్ట్ కొంచెం పెంచడం కోసం కొంచెం చివరిగా కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో.
బయట బంతుల మీద పెట్టే సేమియా కేసరి ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకున్నామో చూసారుగా. ఎంతో ఈజీగా ఎవరన్నా సడన్గా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి తప్పకుండా పెట్టండి. ఎంతో ఈజీగా త్వరగా అయిపోయే సేమియా కేసరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ సేమియా కేసరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి.